అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ సాయిరాం ప్రాపర్టీస్ విజయవాడ. ఇవాళ వీడియోలో మీకు మరొక కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ని అయితే నేను చూపిస్తాను. సో ఎంట్రన్స్ బిల్డింగ్ ఎలివేషన్ దగ్గర నుంచి కూడా గమనించవచ్చు. చాలా చక్కగా లగ్జరీగా డిజైన్ చేస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మనకి సేల్కి అయితే వచ్చిందండి. సో ఫ్రంట్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. అటుపక్క మనకి పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ ప్రొవైడ్ చేసి స్టెప్స్కి స్టీల్ రైడింగ్ రాడ్ ఇచ్చారు. ఇక్కడ ఎంట్రన్స్ అంతా కూడా వాల్స్ మీద టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి. వీళ్ళైతే కూడా చుట్టూ కూడా సెక్యూరిటీ ఐరన్ డ్రిల్స్ అయితే పెండించుకున్నారు. సో పైన చిన్న ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ ఎంట్రన్స్ లోపలికి రాగానే ఇదంతా మీకు లివింగ్ రూమ్ హాల్ ఏరియా చూడొచ్చు. ఇక్కడ చాలా చక్కగా లగ్జరీగా డిజైన్ చేస్తున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ బిల్డింగ్ అయితే ఈరోజు మనకి సేల్కి అయితే వచ్చింది. ఇక్కడ మనకి టోటల్గా 130 గజాల్లో ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇదొక బెడ్రూమ్ చూడొచ్చు మీరు. ఇదంతా కూడా మనకి ఈ బెడ్రూమ్ విత్ కంప్లీట్ వుడ్ వర్క్ అయితే చేస్తుంటుందండి. హౌస్ మొత్తం కూడా వుడెన్ కబోర్డ్స్తో అంతా కూడా డిజైనింగ్ ఇచ్చారు. టోటల్గా 130 గజాలు ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ పడమర ఫేసింగ్లో ఈ హౌస్ అయితే ఉంది మనకి ఇప్పుడు. సో ఇక్కడ ఒక కబోర్డ్ కూడా ఇచ్చారండి. చాలా లగ్జరీగా డిజైన్ చేస్తున్నారు హౌస్ని అయితే మనకి. నెక్స్ట్ ఇదొక బెడ్రూమ్ చూడొచ్చు. పైన చిన్న ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు మీరు. ఇంటి ముందు కూడా మనకి 33 అడుగుల రోడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ వుడ్ వర్క్తో కలిపి ఈ హౌస్ కాస్ట్ మనకి 75 లక్షలు చెప్తున్నారు. మీకు నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. సో వాటికి కాల్ చేసి హౌస్ని అయితే విజిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి డైనింగ్ సెక్షన్ నుంచి అటు పక్కన మనకి కిచెన్ రూమ్ వంటగది అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి టోటల్గా 130 గజాలు లొకేషన్ విజయవాడ పైపుల్ రోడ్ ఏరియాలో ఈరోజు ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి అయితే వచ్చిందండి. పక్క వాస్తు ప్రకారంతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ని అయితే. మనకి బయట పక్క వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇలాగే మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.